పాపులర్ యూట్యూబర్ ఇంకా విశ్వక్సేన్ గారికి మధ్య ఏమైంది? అసలు విశ్వక్సేన్ గారు ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారో తెలుసా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. విశ్వక్ కన్నా ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యానో చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఆయన పైన కానీ, ఆయన మూవీస్ పైన కానీ నెగిటివిటీ కాదు వాంటెడ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే రియాక్ట్ కాకుండా ఉంటారా? అసలు ఏమైందంటే, రీసెంట్ గా దేవర ట్రైలర్ వచ్చింది. అది మనకు తెలిసిందే. ఒక వెల్ నోన్ అనొచ్చు, లేదా బాగా తెలిసిన ఒక యూట్యూబర్ రివ్యూ వీడియో చేశారు. ఆ ట్రైలర్ గురించి డిస్కస్ చేయడం అండ్ ఒపీనియన్స్ బయట పెట్టడం ఉంటుంది కదా, అలా. ఆ వీడియోలో వేరే అతను, ఆయన పేరు కూడా విశ్వక్ అంట, ఐఎమ్ నాట్ కన్ఫర్మ్, అతను ట్రైలర్ గురించి మాట్లాడుతూ అందులో విఎఫ్ఎక్స్ బాగాలేదు అండ్ ఎన్టీఆర్ లుక్స్ బాగాలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అది విశ్వక్ గారు చూసి ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఈ కామెంట్ పాస్ చేశారు. నా పేరు ఖరాబ్ చేయడానికే పుట్టాడు వీడు. ఫస్ట్ గోడకు సపోర్ట్ లేకుండా 2 minutes కూర్చో నువ్వు, తర్వాత సినిమాని ఆడియన్స్ ని వదిలేద్దు, కానీ కాలుతుంది నాకు, కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ ఏం చేద్దాం? నువ్వు మాట్లాడుతున్నావా అందం గురించి? ఇది విశ్వక్సేన్ గారు చేసిన కామెంట్ ఇంటెన్షన్స్ ఏమి అర్థం కావడం లేదు. కానీ నా ఒపీనియన్ ప్రకారం మూవీస్ అన్నాక పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఒక మూవీలో బాగుంటారు, ఇంకో మూవీలో బాగోరు. అంతెందుకు, ఒకే మూవీలో ఒక షాట్ లో బాగుంటారు, ఇంకో షాట్ లో బాగోరు. అలాంటి ఒక మూవీ రిలేటెడ్ గురించి కామెంట్ చేసినప్పుడు పర్సనల్స్ అండ్ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ దాకా వెళ్లకుండా ఉండాల్సిందేమో, అది కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. అంటే నాకు అనిపించింది చెప్పా, మీరేమంటారో కింద కామెంట్ చేయండి.